Okay, go and search them. హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీకు ఫాస్ట్గా రీచ్ అవుతాయి. సో ఇప్పుడు వీడియో ఏంటంటే, ఈరోజు మేము లాస్ట్ వీకెండ్ షాపింగ్కి వెళ్ళాము. చాలా డేస్ అవుతుంది అసలుకి. అంటే గ్రాసరీస్ చిన్న చిన్న షాపింగ్ అలా వెళ్ళాం, కానీ ఇంకా నార్మల్గా ప్రాపర్ మన షాపింగ్ ఉంటుంది కదా, అది చాలా డేస్ అవుతుందన్నమాట వెళ్ళక. సో అందుకనేసి ఈరోజైతే వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే మేము మాల్ వచ్చాము. మాల్లోనే మాకు ఇంకా అన్ని స్టోర్స్ ఉంటాయి కాబట్టి బర్లింగ్టన్ ఉంటుంది. సో ఆ స్టోర్ వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి. బట్టలు ఇంకా చాలా ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. మనకు ఓపిక ఉండాలి, అంటే అన్నీ చూసి మనకి నచ్చింది దొరకాలి అంటే చాలా ఓపిక ఉండాలన్నమాట. సో అది ఇంకా చాలా బల్క్గా ఉంటాయన్నమాట అక్కడ. అండ్ అలాగే బ్యూటీ ప్రోడక్ట్స్, ఇంకా కిచెన్ అన్నీ ఇంకా ఏ టు జెడ్ ఉంటాయి. అలాగే హ్యాండ్ బ్యాగ్స్, బ్యూటీ అవన్నీ కూడా ఉంటాయి. టాయ్స్ అన్నీ ఇంకా ఏ టు జెడ్ ఉంటాయి. సో ఇక్కడైతే ఇంకా మేము ఆ రోజు ఆరు బేబీని కూడా తీసుకొని వెళ్ళాము. ఎందుకంటే ఇంకా మొన్నటి వరకు ఇంకా వింటర్ కాబట్టి అసలు బయటికి జలుబు చేస్తుందేమో, చల్లగా ఉంది కదా అనేసి అట్లా మేము తీసుకెళ్ళకపోయే వాళ్ళము. ఇప్పుడు ఏంటంటే ఇంకా కొంచెం సమ్మర్ వచ్చేసింది కదా, ఇంకా ఇప్పుడైతే బయటికి తీసుకొచ్చామన్నమాట. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇంకా వింటర్ తర్వాత అంటే ప్రాపర్ షాపింగ్కి. ఇక్కడ పెట్ స్మార్ట్ అని కూడా ఉంటుందన్నమాట దగ్గరలోనే. ఇక్కడ ఏంటంటే అన్ని పెట్ రిలేటెడ్, ఇంకా వాటి ఫుడ్, ఇంకా అంత స్టఫ్ ఉంటుంది. అలాగే కొన్ని మనకి ఫిషెస్ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఎక్వేరియం లాగా ఇలా పెడతారు. ఇవన్నీ కూడా మనము కొనుక్కోవచ్చు. లైక్ మనం చిన్న ఎక్వేరియం ఉంటే ఎలా ఒక 2 ఫిష్లు తెచ్చుకుంటామో అలా ఇక్కడికి వచ్చి మనం తీసుకోవచ్చు అనమాట. సో ఆరు బేబీ ఫస్ట్ టైం చూస్తున్నాడు ఇవన్నీ, అందుకనేసి ఒకసారి చూపిస్తున్నాము. ఇంకా ఎలాగూ ఇంకా ఎగ్జైట్ అవుతాడు కదా, అదే ఫీల్ అవుతున్నాడు అక్కడ. అండ్ చెప్తూ ఉన్నాడనమాట, వాళ్ళ స్కూల్లో కూడా ఒక ఫిష్ ఉందంట, రియల్ ఫిష్ ఉంది మా స్కూల్లో అని చెప్తూ ఉన్నాడు. వాటిని చూసుకుంటూ చూస్తూ ఉండండి మీరు కూడా. వాడు ఇందాటిది చూడలేదు, ఇప్పుడు ఎక్సైట్ అవుతున్నాడు. అది చూడు, ఎన్ని ఉన్నాయి ఆరు బేబీ అసలు ఫిష్లు? వండుకుందామా కూర? ఇక్కడ చూడు, ఇది చూడు చిన్నగా ఉన్న, ఇది చిన్నగా ఉంది. అలాగే వీళ్ళు ఇక్కడ క్యాట్స్ బాగా పెంచుకుంటారు కాబట్టి ఇక్కడ క్యాట్స్ కూడా పెట్టారు. అండ్ ఇవి ఏంటంటే ఫ్రీగా తీసుకెళ్ళొచ్చంట. ఇవి అక్కడక్కడ వీళ్ళకి అంటే తప్పిపోయి సేవ్ చేస్తారు కదా, సో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. సో మనము దానికి ప్రాపర్ ఇంకా మనము ఒక పిల్లల్ని ఎలాగైతే అడాప్ట్ చేసుకుంటామో వీటికి కూడా ఇంకా అలా అంతా పేపర్ వర్క్ అదంతా ఉంటుందన్నమాట అడాప్ట్ చేసుకోవాలంటే మనము. సో ఇక్కడ పెట్టారు అవి. ఏం చేస్తున్నావు? Oh, that is water. చాలా ఉన్నాయి బేబీ. ఆ ఎల్లో భలే ఉంది కదా, ఎప్పుడు చూడలా. అరే బేబీ కనిపిస్తున్నాయండి. అది పెరిగితే కలర్ పోతుంది. మన దగ్గర చిన్న కోడి పిల్లలు, కలర్ కోడి పిల్లలు వస్తాయి కదా. అరే ఇక్కడ చూడు. హలో, ఇది కలర్. అవునా? అరే బర్డ్స్ బాగున్నాయా? చూసావా బర్డ్స్? అరే బర్డ్స్ కావాలా, ఫిష్ కావాలా, ఏం కావాలి చెప్పు.
ఇప్పుడు కాదు బర్డ్స్ ఇప్పుడు తీసుకున్నామా? పెద్ద చిన్నపిల్లలకి ఇయ్యరు. అరే బేబీ లుక్. హాయ్. సో అక్కడ ఏంటంటే మనకి ఇంకా వాటితో పాటు నేను స్నేక్స్ కూడా ఉంటాయండి, చిన్న చిన్నవి. నేను అవి ఇంకా చూపించలేదు, నాకు అవి నేను చూడని కూడా చూడలేదు. సో ఇంకా చాలా అంటే కొన్ని కొన్ని ఎక్కువగా ఉండవు, కానీ కొన్ని కొన్ని యానిమల్స్ ఉంటాయి. బట్ నేను చూపించింది కొన్నే. అండ్ అలాగే దాని తర్వాత మేము టార్గెట్ వచ్చాము. టార్గెట్ వచ్చినప్పుడు ఈ బ్యూటీ సెక్షన్ దగ్గర ఇంకా చూస్తూ ఉన్నానన్నమాట. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అలాగే చైన్స్ అవన్నీ ఉన్నాయి. సో చూస్తూ ఉన్నాను ఏమైనా నచ్చుతాయా తీసుకుందామా అనేసి. బట్ అంతగా బాగా ఏం లేవు, అంటే నాకు అంతగా ఏం నచ్చలేదన్నమాట. సో ఏమీ తీసుకోలేదు ఇక్కడైతే. అండ్ నాకు ఇలాంటివి ఉన్నాయండి చైన్స్ కూడా, సో అందుకని తీసుకోలేదు. అలా షాపింగ్ చేస్తూ ఆరుకి ఆకలేస్తుందంటే చిప్స్ కొనిచ్చామండి. ఆరు బేబీ You have two. ప్లీజ్ You know. ఒకటి. And a two and then it's one. థ్యాంక్ యూ. మళ్ళీ ఇస్తావా అడిగితే? No. వాయ్. అరే బేబీ బేబీ అరే బేబీ. Not this. టూత్పేస్ట్ What a poor face. కావాలా? That one. అరే బేబీ దా. అరే బేబీ ఐమ్ హంగ్రీ. Are you not hungry? ఐమ్ హంగ్రీ ప్లీజ్. You don't have to. వాయ్. No, you don't have it. అక్కడ సైడ్ చూసుకోపో అసలు ఒకసారి నువ్వు. అది ఇక్కడ, కాదు, అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ నీ కాలు దేని మీద ఏ సైజ్ మీద కరెక్ట్ ఉన్నది? 10 మీద పెట్టు. అది కాదు. దాని పక్కన పెట్టు. దా ఇట్రా ఇరా. 10 అనుకుంటా. పెట్టు పెట్టు 9. అది కాదు అరే బేబీ, ఇంకొకటి ఇది 10 ఇది. 10 వస్తుంది. కొంచెం ముందుకు రా. 10 కరెక్ట్ పెట్టులే ఇందులో ఇట్లా పడుతుర్రు. ఆగు జరుగు. ఇది ఈ కాలు అవసరం లేదు, ఒకటే కాలు. ఇది ఒకసారి లేపారు పైకి. దాని లోపల పెట్టాలి అరే బేబీ, వైట్ డాట్స్ లోపల పెట్టాలి. పెడితే నీ సైజ్ ఎంత అనేది తెలుస్తుంది అన్నట్టు. 11 వచ్చేస్తుంది. 11 వస్తుంది. అరవై పెట్టు. పెరిగినట్టున్నది. అరవై 11 తీసుకో. కూర్చో. No. 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 ఆ? No. ఇక దుమ్మ అన్నయ్య మీరు కూర్చుని అదంతేనా ఉండడం. ఆ? That is later. గట్టిగా లేదా? ఓకే ఇంకో చిన్న Hey, look that. వా I like the little phobia. అన్ని పోగొట్టే ఆల్రెడీ. I like it. Nana, Spider-Man. Nana. ఇవి బాగున్నాయిగా, ఇవి కూడా వాడతాడు గారు బేబీ. జురాసిక్ వరల్డ్ ఆర్ బేబీ. గో లుక్ అట్ దిస్. వాట్ ఈస్ దిస్? Dinosaur cube. 24 ఉంది. $24. ఇవ్వరు బేబీ. Try to take it. ట్రై చేస్తా. ఇట్లా ఇక్కడ కూర్చుందో. ఈ చామ్స్ ఎంత ఉన్నాయి రేట్? సైజ్ దాంట్లో అది సైజ్ లేదు. ఇది తీసుకొని చూడ సరే. ఇట్రా 40 బిట్రా. No, you like వస్తున్నావా? ఎక్కువ fish. I don't like 2 shoes. టైప్స్ ఇది వేసుకోవచ్చుదా. హారు బేబీకి షూస్ తీసుకున్నామండి. అంటే చాలా డేస్ నుండి ఇంకా ఒకటే షూ వాడుతూ ఉన్నాడు, అవి ఇంకా అరిగిపోయాయి. సో అందుకనేసి ఈరోజు షాపింగ్లో ఇంకా షూస్ కూడా తీసుకున్నాము. జురాసిక్ వరల్డ్ అని గ్రీన్ విత్ డైనోసార్ ఉంది కదా, సో అవి తీసుకున్నాము. అండ్ అలాగే ఈరోజు నేను మీకు ఫిష్ కర్రీ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. అంటే రీసెంట్గా మేము కొత్త ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు అక్కడ మన ఫిషెస్ కనిపించాయి. అంటే మన ఫిష్ అక్కడ ఉంది అనేసి అన్నాను కదా, సో అది తెచ్చుకున్నాము లాస్ట్ టైం. సో అది ఇప్పుడు మేము ఇంకా ఫిష్ కర్రీ చేసుకుంటున్నాము.
బాగుందండి. అంటే మన ఇండియా టేస్ట్ ఇంకా ఫ్రెష్ ఫిషెస్ ఇంకా మనకి అంతగా రాలేదు. బట్ నేను ఇప్పటి వరకు ట్రై చేసిన వాటిల్లో ఇది బెస్ట్ అండి. అండ్ అలాగే ఇప్పుడైతే చింతపండు కూడా నానబెట్టుకున్నాము. నేను చేయట్లేదు, మా హస్బెండ్ చేస్తున్నారు ఫిష్ కర్రీ. సో తను బాగా చేస్తారనమాట. సో తనే చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఫిష్ పీసెస్ని మేము సాల్ట్ అండ్ పసుపు వేసి వాష్ చేస్తున్నాము. ఒకసారి నీట్గా వాష్ చేసుకుంటే ఇంకా కర్రీ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ పసుపు అయితే వేస్తున్నాను, అలాగే సాల్ట్ కూడా వేసాను. సో ఇవి రెండు మంచిగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు. హలో అండి, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము ఫిష్ కర్రీ చేసుకుంటున్నాం. అందరికీ హ్యాపీ సండే. సో మేము ఎలా చేసుకుంటామో ప్రాసెస్ అనేది నేను మీతో షేర్ చేస్తాను, చూడండి. అండ్ అలాగే లాస్ట్ టైం ఇండియన్ హోల్సేల్ వెళ్ళినప్పుడు ఫిష్ తీసుకున్నామని చెప్పాము కదా, కొంచెం ఇండియన్ ఫిష్లో ఉంది అనేసి. సో దాంతోనే చేస్తున్నాము, మీకు చూపిస్తాను. బై బాయ్. సో ఇప్పుడైతే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో మనము తిరగమాత గింజలు వేసుకుంటాం కదా, అవి వేసుకొని అండ్ పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం అది ఫ్రై అయిన తర్వాత నేను ఆనియన్స్ వేసుకున్నాము. సో ఆనియన్స్ కూడా కొంచెం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మనము వెయిట్ చేయాలి. ఇందులో మేము కర్రీ లీవ్స్ కూడా వేసామండి. సో అవన్నీ కూడా మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇందులో. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసామండి. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత, అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేలాగా కొంచెం ఫ్రై చేసుకొని నెక్స్ట్ మనము సెపరేట్గా ఒక బౌల్లో చింతపండు రసం పెట్టుకున్నాం కదా. సో అది కొంచెం మంచిగా చింతపండు రసం లాగా చేసుకొని ఆ లిక్విడ్ కూడా మనము ఫ్రై అయిన ఆనియన్స్ దాంట్లో వేసేసుకోవాలి. ఇది ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 5 to 6 minutes వరకు కొంచెం మంచిగా ఉడకనివ్వాలి. సో ఈలోపు మేము పుదీనా ఉందని చెప్పాను కదా, సో అది కట్ చేస్తున్నాము, అది చూపిస్తాను చూడండి. నువ్వు కూడా చేస్తున్నావా? మొదల నుంచి కట్ చేసుకొని ఒక డబ్బాలు వేసుకొని తర్వాత ఇలా పీక్ అయిపోతుంది. అరే బేబీ పైకి వెళ్ళి ఒక డబ్బా తీసుకురా. అలా కొంచెం ఒక ఉడికిన తర్వాత మనము ఇప్పుడు ఇందులో వాటర్ సరిపడా పోసుకోవాలి. అంటే మనం ఇప్పుడు ఫిష్ పీసెస్ వేసి ఉడికిస్తాం కదా, సో ఆ చింతపండు రసంలో మనము వాటర్ పోసుకోవాలి. సో అలా వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం సేపు మళ్ళీ ఉడికించుకోవాలి, మూత పెట్టేసుకొని ఒక 10 minutes వరకు అలా ఉడికించుకోవాలి. మరి ఈలోపు వెళ్ళి మన మింట్ కట్ చేద్దాం. చూసారా ఎంతగా ఉందో. సో నెక్స్ట్ వీక్ మేము వచ్చేసి చెట్లు పెట్టాలి, ప్లాంట్స్ పెట్టాలి. అంటే టొమాటోస్ లాస్ట్ ఇయర్ పెట్టాం కదా సమ్మర్లో, సేమ్ అలాగే మళ్ళీ పెట్టాలన్నమాట. సో ఈ మింట్ అంతా స్ప్రెడ్ అయింది కాబట్టి ఫస్ట్ అయితే ఇది కట్ చేసి ఏమైనా పచ్చడి అలా చేసుకుందాం అనుకుంటున్నాము, మింట్ పచ్చడి. సో అందుకని కట్ చేస్తున్నాము. ఇదంతా కూడా కట్ చేసి మళ్ళీ ఒకసారి అంటే నెక్స్ట్ పెట్టే చెట్లకి కొంచెం మట్టి అంతా మొత్తం మంచిగా చేయాలి. సో అన్నయ్య చేస్తున్నారు అది. సో ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను. నేను ఒక హాఫ్ కట్ చేశానండి, మిగతాదంతా అన్నయ్యనే కట్ చేశారు. సో ఆరు బేబీ నాకు హెల్ప్ చేస్తున్నాడు, కవర్ పట్టుకొని నిల్చున్నాడు, నేను ఏమో కట్ చేస్తూ ఉన్నాను. సో చాలా వచ్చిందండి, ఒక 2 bags వచ్చింది. సో ఇక్కడ మనం మింట్ అంటే 2 beds ఉన్నాయి కదా మాకు.
సో వన్ సైడ్ అంతా మింట్ వచ్చేసింది. సో ఈ సైడ్ బెడ్లో మొత్తం అన్ని చెట్లు ఉండేవి, అవన్నీ తీసేసి మట్టి అంతా కూడా అంటే ఫ్రెష్ మట్టి వేసి ఇలా అంతా నీట్గా చేశారు. అంటే ఇంకా ఫ్రెష్ మట్టి వేయలేదండి, వేయాలి. నెక్స్ట్ రేపు తీసుకురావాలి లోస్ నుండి. ఇప్పుడు ఉన్న మట్టినే జస్ట్ అలా ఇలా చేశారనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫిష్ కర్రీ కూడా మనది 10 minutes అయిపోయింది కదా. సో ఈ లోపు ఏంటంటే నెక్స్ట్ ఇంకా మూత తీసేసి మనము అన్ని మసాలా, ఉప్పు, కారం, మసాలా ఇంకా అన్నీ వేసేసుకోవాలన్నమాట. సో అదైతే వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి మనము. దీంట్లో కొంచెం మనము మెంతి పిండి కూడా వేసుకోవాలండి. సో టేస్ట్ బాగా వస్తుంది. అండ్ మరీ ఎక్కువగా వేసుకోవద్దు, చేదవుద్ది కాబట్టి మరి కొంచెం లిటిల్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇదంతా ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకొని అండ్ అలాగే నేను కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకున్నానండి. వేసేసుకొని అలాగే ధనియా పౌడర్ అన్నీ ఇంకా మసాలాలు అన్నీ వేసేసాను. అండ్ ఇప్పుడు కొంచెం అలా కలుపుకున్న తర్వాత మనము ఫిష్ పీసెస్ వేయాలి. సో ఫిష్ పీసెస్ వేసి ఒక 15 to 20 minutes మనం ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఫిష్ కర్రీ అయితే అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మింట్ ఆరు బేబీ తీసుకొని వచ్చాడు పైకి. 2 bags అయింది. సో చాలా పని చేస్తున్నాడు ఇవాళ, మంచిగా గ్లౌజెస్ వేసుకొని అన్నీ హెల్ప్ చేస్తూ ఉన్నాడు. బేబీ అక్కడ ఓపెన్ చేసి పెట్టవా? అన్నయ్య ఇంకొకటి దాంట్లో పోసాడంట, అది కొరియాండరేనా? హ్యూమిన్ అంట. వా వీటిలో ఇది కూడా ఆరు బంగారం. ప్లీజ్ ఇది కూడా ఓపెన్ చేసి పెట్టవా? వస్తాయిలే కానీ తీసేంత వరకు అయితే తీయు. ఓకే థ్యాంక్ యూ ఆరు బేబీ. రేపు పచ్చడి చేసుకుందాం. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. సో ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.